అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గిరిధాం గ్రామం డైరీ చివరి పేజీలో ఉన్న ఒక వాక్యం. నాగేంద్రను ఎప్పుడూ నమ్మకు. ఆ మాట చూసి అందరూ నిశ్శబ్దంగా నిలిచిపోయారు. నాగేంద్ర పేరు డైరీలో ఉండడం రాఘవేంద్రను తీవ్ర ఆలోచనలో పడేసింది. అర్జున్ గంభీరంగా అడిగాడు, నాన్న, ఈ డైరీలో నాగేంద్ర బాబాయ్ పేరు ఎందుకుంది అని. రాఘవేంద్ర కొద్దిసేపు మౌనంగా ఉండి, నాకు కూడా అర్థం కావడం లేదు అర్జున్, కానీ ఇప్పుడు నిజం తెలుసుకోవడం చాలా అవసరం అన్నాడు రాఘవేంద్ర. అప్పుడే అనన్య డైరీని మరోసారి తెరిచింది. మరో చివరి పేజీకి ముందు ఒక చిన్న కవర్ కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది, ఈ కవర్ను రుద్రగిరి ఎస్టేట్కు చేరుకున్న తర్వాతే తెరవండి అని. అది చదివిన అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. విక్రమ్ వెంటనే రుద్రగిరి ఎస్టేట్కు మ్యాప్ను పరిశీలించాడు. సార్, రుద్రగిరి ఎస్టేట్ ఇక్కడి నుంచి దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది సార్ అని చెప్పాడు. కానీ ఆ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా మూసివేయబడింది. ఆ మాటలు విన్న రాఘవేంద్ర నిశ్చయగా అన్నాడు, ఎంత ప్రమాదం ఉన్నా మనం అక్కడికి తప్పకుండా వెళ్దాం. అనన్య కూడా ధైర్యంగా తల ఊపింది. మరోవైపు వర్మ హౌస్లో నాగేంద్ర కోపంతో గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. అతని మనిషి భయంతో నిలబడి ఉన్నాడు. సార్, వాళ్ళ చేతికి డైరీ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అని నాగేంద్ర మనిషి అడిగాడు. నాగేంద్ర కోపంగా టేబుల్పై ఉన్న గ్లాసును నేలకేసి కొట్టాడు. మూర్ఖుడా, ఆ డైరీ వాళ్ళ చేతికి వెళ్ళకూడదు. అప్పుడే నాగేంద్ర ఫోన్ మోగింది. అవతల నుంచి ఒక వ్యక్తి ఇలా అన్నాడు, సార్, మీరా గురించి కొత్త సమాచారం దొరికింది అని. అప్పుడు నాగేంద్ర చాలా ఆత్రంగా అడిగాడు, చెప్పు, ఏ సమాచారం అది అని. మీరా చనిపోలేదు సార్ అని చెప్పాడు అవతల వ్యక్తి. ఆ మాట విన్న నాగేంద్ర ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. ఆమె ప్రస్తుతం ఒక ఆశ్రమంలో చికిత్స తీసుకుంటుంది అని కూడా చెప్పాడు. ఇంకా ఆమెకు జ్ఞాపకశక్తి లేదు సార్ అని అన్నాడు. అప్పుడు నాగేంద్ర కళ్ళలో భయం మెరిసింది. ఆమెకు ఇప్పుడు జ్ఞాపకశక్తి లేదు సరే, ఒకవేళ జ్ఞాపకశక్తి తిరిగి వస్తే అంతా అయిపోతుంది. అలా అనుకుంటున్నప్పుడు నాగేంద్ర అదే సమయంలో అర్జున్ కారు రుద్రగిరి ఎస్టేట్ వైపు వెళ్తుంది. అనన్య కిటికీలో నుంచి బయట చూస్తుంది. ఆమె గుండెల్లో వింత అనుభూతి. ఎందుకో ఈ దారిలో నేను ఇంతకుముందు వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పింది అనన్య. అప్పుడు సావిత్రి ఆమె చేతిని పట్టుకొని, భయపడకు తల్లి, మేమంతా నీతోనే ఉన్నాం అంది సావిత్రి. అలా సాయంత్రం అయ్యే సమయానికి వాళ్ళు రుద్రగిరి ఎస్టేట్ ముందు చేరుకున్నారు. ఆ రుద్రగిరి ఎస్టేట్ గేట్లు భారీ ఇనుప గేట్లు, చుట్టూ అడవి, ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ రానట్టుగా కనిపిస్తూ పాడుబడిపోయిన బంగ్లాగా మారిపోయింది. అనన్య గేటు వైపు అడుగు వేసింది. అప్పుడే ఆమె మెడలో ఉన్న లాకెట్ ఒక్కసారిగా గేటుకు తగిలింది. ఆ గేటుకు తగిలిన లాకెట్ ఒక చిన్న శబ్దం వచ్చింది. భారీ ఇనుప గేట్లు తామరాత్మకంగా నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభించాయి. అందరూ చాలా ఆశ్చర్యపోయారు. అలా
షాక్తోనే చూస్తున్నారు. అర్జున్ నెమ్మదిగా అన్నాడు, ఈ గేటుకు ఈ లాకెట్కు ఎలా కనెక్టింగ్ చేశారు అని. రాఘవేంద్ర ఆశ్చర్యంగా అనన్య వైపు చూశాడు. అయితే ఈ లాకెట్ సాధారణ లాకెట్ కాదు. వారు లోపలికి అడుగు పెట్టగానే పాత బంగ్లాలో మంచి గాలి బలంగా వీచింది. గోడపై వేలాడుతున్న ఒక పాత కుటుంబం ఫోటో కింద పడిపోయింది. ఆ కింద పడిన ఫోటోను అనన్య అందుకుంది. అందులో చిన్న పాప ముఖం చినిగిపోయి ఉంది. కానీ ఆ పాప మెడలో మాత్రం అదే ఆర్వీ లాకెట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లాకెట్ పై జూమ్ అవుతూ రుద్రగిరి బంగ్లాలో ఉన్న రహస్య గది తెరుచుకుంటుంది. అలా రహస్య గది తెరుచుకున్నప్పుడు అనన్య చిన్నప్పటి గురించి కీలకమైన ఆధారాలు కొన్ని బయటపడతాయి. నాగేంద్ర అక్కడికి చేరుకొని మరో కుట్రకు సిద్ధమవుతాడు. రుద్రగిరి ఎస్టేటు పాత బంగ్లా లోపల అనన్య చేతిలో ఉన్న ఫోటోను చూస్తూ అందరూ ఆశ్చర్యపోయారు. రాఘవేంద్ర నెమ్మదిగా ఇలా అన్నాడు, ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది అని. అప్పుడు అర్జున్ ఆ గదంతా చాలా జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించాడు. అప్పుడే రోడ్డుపై ఒక పెద్ద పాత గడియారం, గోడపై ఒక పాత గడియారం అతని కళ్ళకు కనిపించింది. గడియారం మొత్తం 22 సంవత్సరాలుగా ఆగిపోయినట్టుగా ఉంది. దాన్ని అర్జున్ మెల్లగా తిప్పాడు. అది కొంచెం చిన్న శబ్దం చేస్తూ ఇలా ఓపెన్ అయింది. అందరు కళ్ళ ముందే గోడ నెమ్మదిగా పక్కకు జరగడం ప్రారంభించింది. గోడ వెనుక ఒక రహస్య గది. అందరూ ఆశ్చర్యంతో లోపలికి వెళ్ళారు. గది మొత్తం దుమ్ముతో నిండిపోయింది. మధ్యలో ఒక పాత చెక్క ఉయ్యాల, పక్కనే చిన్నపిల్లల బొమ్మలు. అనన్యకు గుండె వేగంగా కొట్టుకుంది. ఈ ఊయలని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి తనలో తాను అనుకుంటుంది అనన్య. సావిత్రి ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించింది. ఇది మా కూతురు కోసం తయారు చేయించిన ఊయాల. అందరూ ఒక్కసారిగా ఆమె వైపు తిరిగి చూశారు. రాఘవేంద్ర ఆశ్చర్యంగా అడిగాడు, సావిత్రి, నీకు ఎలా గుర్తుంది? ఎందుకంటే ఈ ఊయల మీద ఉన్న పూల డిజైన్ నేనే కావాలని తయారు చేయించుకున్నాను అని చెబుతుంది సావిత్రి. అనన్య మెల్లగా ఆ ఊయల దగ్గరికి వెళ్ళింది. ఆమె చేయి ఊయలపై తాకగానే ఒక చిన్న సంగీతం వినిపించింది. ఆ ఊయలలో దాచిన చిన్న డ్రా బయటకు వచ్చింది. డెస్క్ లాంటిది. అందులో ఒక బంగారు గాజు, ఒక చిన్న వెండి పాదసరం మరియు ఒక చిన్న లెటర్ కూడా ఉన్నాయి. రాఘవేంద్ర ఆ లెటర్ను చాలా జాగ్రత్తగా తెరిచాడు. అందులో ఇలా రాసి ఉంది, ఈ లేఖ చదివే సమయానికి నేను బతికి ఉండకపోవచ్చు. నా బిడ్డను కాపాడడానికి నేను చేసిన పని నన్ను అందరికీ దూరం చేస్తుంది అని రాసి ఉంది ఆ లేఖలో. ఆమెను వెతికే రోజు వస్తే ఈ గదే మొదటి ఆధారం అవుతుంది అని రాసిపెట్టి ఉంది. అర్జున్ ఆశ్చర్యంగా అన్నాడు, ఈ లేఖ రాసింది మీరాని. ఒకవేళ అందరూ అంగీకరిస్తూ తల ఊపారు. తను రాసినట్టు ఉండి ఉంటే అక్షరాలు చాలా చెరిగిపోయాయి.
విక్రమ్ బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, బయట చాలా కార్లు వచ్చాయి అని చెప్పాడు విక్రమ్. అందరూ బయటకు పరిగెత్తారు. బంగ్లా ముందు నాగేంద్ర నిలబడి ఉన్నాడు. అతని వెనక 10 మంది గూండాలు. నాగేంద్ర చప్పట్లు కొడుతూ నవ్వాడు. ఎంత వెతికినా చివరికి నా దగ్గరికే వచ్చారు అన్నాడు నాగేంద్ర. అర్జున్ కోపంగా ముందుకు వచ్చాడు. బాబాయ్, నువ్విక్కడ ఏం చేస్తున్నావు బాబాయ్ అని అడిగాడు అర్జున్. నాగేంద్ర నవ్వుతూ, మీకు నిజం తెలుసుకునే హక్కు లేదు అన్నాడు. అతను అనన్య వైపు చూస్తూ ఇలా చెప్పాడు. నువ్వు ఎవరో తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉన్నావు కదా అనన్య అని అడిగాడు నాగేంద్ర. కానీ ఆ నిజం తెలుసుకుంటే ఈ కుటుంబమే నిన్ను అంగీకరించదు అన్నాడు నాగేంద్ర. ఆ మాట విన్న అనన్య కళ్ళలో భయం కనిపించింది. అప్పుడే నాగేంద్ర చేతిలో ఉన్న ఫోను మోగింది. అవతల నుంచి ఒక వ్యక్తి, సార్, మీరాకు జ్ఞాపకం తిరిగి వచ్చింది అని చెప్పాడు అవతలి వ్యక్తి. ఆ మాట విన్న నాగేంద్ర ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏమన్నావు నువ్వు? నిజమే చెప్తున్నావా అని అడిగాడు నాగేంద్ర. అతను వెంటనే గూండాల వైపు తిరిగి, ఇక్కడ ఎవరినీ వదలొద్దు, ఆ లేఖను తీసుకురండి అని గట్టిగా అరిచాడు. ఆ గూండాలు అందరూ బంగ్లా వైపు పరిగెత్తారు. అర్జున్ అనన్యను వెనక్కు లాగి, ఏం జరిగినా సరే నువ్వు ఈ లేఖను కాపాడాలి, దీన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు అర్జున్. అనన్య చేతిలో ఉన్న ఈ లేఖ జాగ్రత్తగా కాపాడుతుంది. అర్జున్ నాగేంద్ర మనుషుల మధ్య ఒక భారీ పోరాటం జరుగుతుంది. మీరా ఆసుపత్రి నుంచి తప్పించుకునే ప్రయత్నం. అనన్య అసలు జన్మ రహస్యానికి సంబంధించిన మొదటి స్పష్టమైన నిజం బయటపడబోతుంది.